నిన్న సుమన్ శెట్టి గారు అసలు ఒక పవర్ గా చాలా గట్టిగా మాట్లాడారు, అందరికి ఇచ్చి పడేసారు. ఎలా అనిపించింది bro? ఆయన ఓపెన్ ఫ్లాట్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి నచ్చడని చెప్తున్నా. అంటే ఓపెన్ గా మాట్లాడాలన్న, స్వేచ్ఛగా మాట్లాడాలి. బిగ్ బాస్ అనేది ఉంటది, ఉండకపోతే తర్వాత సంగతి. మనిషి జెన్యూనిటీ అనేది లైఫ్ లాంగ్, అది చిరస్థాయి, ఎవడు మార్చలేడు. జెన్యూన్ గా ఉంటే నువ్వు లైఫ్ లాంగ్ అట్లనే ఉంటావు. నటించాల్సిన అవసరం అయితే లేదు. ఆయన బిగ్ బాస్ లో కొనసాగాలని నటించి మాట్లాడడం, వాళ్ళని బుజ్జగించడం, వీళ్ళని బుజ్జగించడం అనేది ఏమొద్దు. ఆయన జెన్యూన్ గా ఉండని, జెన్యూన్ గానే ఉంటే అలానే చలామణి అవుతారు. ఆయన సుమన్ శెట్టి టాప్ 5 లో ఉంటాడా? ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఉండాలి కూడా. ఆయన ఓటింగ్ పరంగా అయితే ఉండాలి. అంటే విన్నర్ దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి సుమన్ శెట్టి గారు. విన్నర్ అనేది తుది నిర్ణయం అనమాట. లాస్ట్ వరకు మనం ఎప్పుడు తేల్చి చెప్పలేము. ఫ్యాన్ బేస్ అనేది ఒక వీక్ పెరుగుతుంది, ఒక వీక్ తగ్గుతుంది. ఆడే గేమ్ బట్టి, ఆయన మాట్లాడే మాటలు బట్టి, ఆయన బిహేవ్ బట్టి జనాలు ఆకర్షణ అవుతారు. మళ్ళీ వద్దనుకొని దూరం కూడా పెడతారు. మనం దేన్ని అంత ఈజీగా జడ్జ్మెంట్ చేయలేము. టాప్ 5 లో అయితే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఓవరాల్ గా ఏం చెప్తావు మాధురి గురించి? మాధురి గారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ సరదాగా వచ్చారు, ఉన్న రోజులు ఉంటారు. ఆవిడ కూడా విన్నర్ అవ్వాలనే వచ్చారు. విన్నర్ అవ్వచ్చు, లేదా మధ్యలో వెళ్ళిపోవచ్చు. మనం ఏం చెప్పలేము, అది జనాలు నిర్ణయిస్తారు. బిగ్ బాస్ అంటే ఆవిడ ఆర్గ్యుమెంట్ పై, ఆవిడ ఆటపై మీ అభిప్రాయం? ఆమె కొంచెం కోపం తగ్గించుకొని మాట్లాడితే బాగుంటది. ఆయన ఆల్రెడీ నాగార్జున గారు కూడా చెప్పారు కదా, ఇంత వద్దు, ఇంత అగ్రెసివ్ అనేది వద్దు అని చెప్పి. అలా కొంచెం ఆమె నార్మల్ గా మాట్లాడి, నార్మల్ గా అందరితో కొంచెం కలిసిపోతే బాగుంటది అనిపిస్తుంది. థ్యాంక్స్ అన్న.